హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. ఈరోజు మన స్టోరీని రాముడు మరియు సుగ్రీవుడి యొక్క స్నేహం. దండకారణ్యంలో హనుమంతునితో పాటు రాముడు లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతం చేరుకుంటారు. అక్కడ వానరరాజు అయిన సుగ్రీవుడిని కలుసుకుంటారు. సుగ్రీవుడు వారిని చూసి, దివ్యాత్ములారా, మిమ్మల్ని చూడగానే నాలో ఒక తెలియని ఆనందం కలిగింది అని అంటాడు. తర్వాత తన అన్న వాలి చేత అనుభవించిన అన్యాయం గురించి రామునికి చెబుతాడు. రామ, నన్ను రాజ్యం నుండి తోసేశాడు, నా భార్యను కూడా అపహరించాడు. అతని కోపానికి నేను ఎదురు నిలబడలేను అని కన్నీళ్లతో చెబుతాడు. రాముడు అతని భుజంపై చేయి ఉంచి, సుగ్రీవా, నీకు న్యాయం జరుగుతుంది, నీకు నేను అండగా ఉన్నాను అని ధైర్యం చెబుతాడు. అలా ఒక పవిత్రమైన స్నేహం ఆ పర్వతం మీదే పుట్టింది. ఎన్నో రోజుల తర్వాత సుగ్రీవుడి ముఖంలో ఒక నమ్మకమైన చిరునవ్వు వెలిగింది. రామ, నువ్వు నా పక్కన ఉన్నావంటే వాలి కూడా భయపడాలి అని సుగ్రీవుడు అన్నాడు. రాముడు నవ్వి, మన స్నేహం ధర్మం, న్యాయం, సత్యం కలిసిన బంధం. ప్రకృతి సాక్షిగా గాలి మృదుస్వరంలో వీచింది, చెట్లు శాంతంగా ఊగాయి. అలా రామ సుగ్రీవ స్నేహం వాలి వద్దకు మార్గం చూపింది, సీతను వెతికే ఆశను వెలిగించింది. చూశారు కదా పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది, కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడటం అదే నిజమైన స్నేహం. ధర్మం మరియు న్యాయం ఎప్పుడు అహంకారం మరియు అన్యాయాన్ని జయిస్తాయి. నమ్మకం మరియు సత్యం ఉంటే భయం కూడా మనల్ని జయించలేదు. విన్నారు కదా పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.